మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వెద్దకి మీరు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేయక. కీర్తన 55వ అధ్యాయము 22వ వచనం చదువుకోండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులు ఎన్నడు అంటే 2 రోజుల 3 రోజుల బతికినంత కాలం ఎన్నడైనా నిన్ను కదలియరు. అంటే నిన్ను పడిపోకుండా దేంట్లో పడిపోకుండా, శ్రమల్లో, బాధల్లో, నిద్రల్లో, కష్టాల్లో, అవమానాల్లో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ కరువులో, నీ రోగంలో, అన్నిట్లో ఏంటంటే నిన్ను పడవేయదంట. పడవేయకుండా నేనేం చేస్తానంటే అయినా పట్టుకుంటాను. ఎలా పట్టుకుంటారు దేవుడు పిల్లారా? పైకి వచ్చేది చూడండి దేవుడు పిల్లారా, నువ్వు అంటుండు. ఇప్పుడు ఇది కొంచెం బరువుగా ఉంది. ఆ పక్కన రైట్రా. ఇప్పుడు అదేంటి ఒక చేతిలో ఉండేది పొట్ట. ఈ పొట్టులో వీడు ఎన్ని కేజీలు ఉన్నాడు? వీడి సైజుకి దాంట్లో ఒక 20 కేజీలు బియ్యం ఉంది అనుకోండి. 20 కేజీలు బియ్యము, చక్కెర, కందిపప్పు అవి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు వీడు? పట్టుకొని 1 కిలోమీటరు నరసలు, 2 కిలోమీటర్ వచ్చినప్పుడు అంటే వీడి పైన ఏముంది? ఇప్పుడు భారం పొందొరికి. ఏంద్రీ బరువా? ఏంద్రీ భారమా? అయితే వినండి, బాగా వినండి. ఒక భారం మోస్తున్నాడు వీడు. మీ జీవితంలో ఒక భారం మోస్తున్నాడు వీడు. ఎప్పుడు నుంచి మోస్తున్నారు? మీరు పుట్టడమే ఒక భారంతో. నీ తల్లి భూమిపై నేను ఎంత బతికించిందా? ఒక భారంతో పుట్టి నిన్ను తన గర్భఫలంలో ఎంత భారంగా నిన్ను మోస్తుంది. ఎంత భారంగా మోస్తుంది. అట్లాగా ఈ భారంగా మోస్తాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ భారం నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలి? ఒకటి, దాన్ని వదిలిపెట్టాలి. కానీ దీన్ని వదిలిపెడితే వీడికి ఆహారం ఎట్ట? ఏం వదిలిపెట్టారా? దీన్ని వదిలిపెడితే వీడికి ఆహారం ఎట్ట? ఇప్పుడు దాంట్లో సగం అప్పిలిగిరా, సగం పొట్ట ఇదిరా, అది పట్టుకో. ఇప్పుడు ఏమైంది? భారం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా కన్నా తేలిగుందిరా. ఏముందంత తేలిగుంది. ఎందుకు తేలిగుంది? పక్కగా ఎవరికి ఇచ్చారు? పక్కకి. అనగా నీ భారము దేవుడి పైన మోపమంటున్నారు. ఏంది? లేదరే ప్రభు, నా భారం నేనే మోసుకుంటాను వెళ్తారే. ఈరోజు మనుషులు వచ్చారు. ఎందుకంటే మళ్ళీ 5 ఆర్తి నాస్తారు. మళ్ళీ బస్తాలు ఉండేది ఏంది? మళ్ళీ 5 ఆర్తి నాస్తారు. నాకే నా బిడ్డలు సరిపోదు, మళ్ళీ ఆయన ఏం జరుగుతున్నారా? ఇంకోటి అంతేకాదు, ఈ భారంలో నీ భారము దేవుడి మీద మోపు. నీ జీవితాలకి దేవుని ఆహ్వానించుకో. దేవుడి పిల్ల కూర్చోలేదు. ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు అర్థమైనట్టుగా నీ భారం ఎక్కడ ఉండాలి? మోపు. ఏం మోపుతావు? భారం మోపమంటే నీవు 50 లక్షలు అప్పు చేసి భారం మోపు ఆయన పైన. నీవు కారు కొనే ఫైనాన్స్ ఆ భారం మోపు ఆయన పైన. నీ కుమార్తె పెళ్లి కోసం నువ్వు అప్పు చేసావు, దాని మోపు. నీ బిడ్డకి గర్భఫలం రావాలి, అది మోపు. ఏం దేవుడు పిల్లారా? భారము మోపమని చెప్పి ఏది పడితే అది మోపు ఆయన పైన. ఏంది? భారము మోపు.
అంటే నీవు ఉన్న ప్రతి ఒక్క భారాన్ని ఆయన మైండ్ మోపవాక. నువ్వు అప్పు చేసి ఆయన తీర్చమని అదే న్యాయము. నువ్వు బిడ్డలు అడిగి గర్భఫలం తెచ్చుకొని ఎంత పెట్టారా నువ్వు మొయ్యి నువ్వు కను అదే న్యాయము. ఎంత పెట్టారా మోపమన్నాడు. నిజమే, ఏ టైంలో మోపాలి, ఎప్పుడు మోపాలి ఆలోచించుకోవాలి. మోప అని చెప్పి అంటే ప్రతి ఒక్కటి మోపడం కదా ఆయన పైన. మోపాలన్నీ మోపైన ఏం కాదు. ఎందుకు ఆయన చెప్పే అల్లవాడు భాష మోపాడు కాదు, మేము మోపుతున్నాము. మేము నాయనగా మాట్లాడలేదు బ్రదర్ గారు, ఆయన మోపమన్నారు కాబట్టి మేము మోపుతున్నాం. ఆలోచించుకుని దేవుడు మోపమంది అది ప్రతి ఒక్కరికి మోపవా. నీ భారమును నువ్వు మోయి, నీ కష్టములను నువ్వు మోయి, శ్రమపడు, నిందలు భరించు, అవమానం భరించు, కరువులు ఉండు. వాటిలన్నింటిలో దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎప్పుడు తప్పిస్తాడు? ఆయన మొదలు నువ్వు ఆహ్వానించాలి కదా. నీవు ఆహ్వానించాలని నీళ్ళు ఏమన్నా అంటున్నారు అక్కడ. నీతి ఉందా లేదు పరీక్షించు. నీతి అనగా నీతి అనగా ఏందమ్మా? ఈరోజు అంతా అన్యాయం చేస్తారా మీద? ఈరోజు అన్యాయం చేసేలేదు, ఈరోజు చేస్తుంటారు ఖచ్చితంగా. అనేక కోళ్ళు బలి చేస్తుంటారు ఈరోజు. అది అన్యాయం కదా? ఏం తల్లి వాళ్ళు ఇష్టమా? అన్యాయం కదా? ఇప్పుడు ఆ కోడికి ఎంతమంది ఫ్యామిలీలో ఉంటాయో, ఎన్ని కుటుంబంలో ఉంటుందో, పచ్చి బూతులు తెచ్చుకుంటే కదా మీరు కదా అది తెచ్చుకోవాలి ఉంటుంది. పచ్చుకోవాలి ఉన్నాయి తినండి. దేవుడు పుట్టించిన అదే చెప్పేది. బాగా మోపం అంటే అయ్యా ఈరోజు బాగా తింటాను, రేపు మొత్తం అరిగిపోవాలి, దానివల్ల ఇబ్బంది రాకూడదు. ఆ భారం మోపుతుంది. అదే కదా ఐగుప్తుల్లో ప్రజలు ఏం చేశారా? ఐగుప్తు నుంచి వాళ్ళకున్న భారం ఉంది వాళ్ళకి. ఏ భారము? ఫరో భారం, అధికారం భారం ఉన్నింది, నిందల భారం ఉన్నింది, కష్ట భారం ఉన్నింది. వాటి నుంచి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. మంచి దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, మారాన్ని మధురంగా మార్చాడు. అన్ని చేస్తే లాస్ట్ వీళ్ళు ఏమనుకున్నారా? మాకేమయ్యా మొక్కలేదు మొక్కలేదు దిగట్లా మాకు. ఏమంతా మొక్కలేదు దిగట్లేదా? రోజుల్లో కానీ దేవుడు పెట్టలేరా? మనల్ని తప్పు పెట్టుకుని పక్కన వాళ్ళ పైన ఏం చూపిస్తామా? ఇది మనల్ని తప్పు పెట్టుకుని పక్కన మతాన్ని పైన ఏం చేస్తాం? అల్చరా అవుతుంది. ఇప్పుడు ఫేస్బుక్ అంతా అల్చరా అవుతుంది. ఏం అల్చరా అవుతుంది? బ్రదరు ప్రవీణ్ ప్రకటాల చనిపోయారు అంటున్నారు. సరే చనిపోయారు, నిజమే, బాధకుంది. ఆయనకు ఒక భారం ఉండేది, సువాత భారం ఉండేది. దేవుడు ఇచ్చిన భారాన్ని ఎంతవరకు అంతా చెప్పి వదిలేయాలి. అతిగా బాగుంది. దేవుడు ఎంతవరకు సువార్త నీకు అప్పు చెప్పించున్నాడు. అమ్మ ఇప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న అవసరం ఏముంది ఆయనకి? పేతురికి ఆస్తి పేతురికి ఇచ్చాడు, యోహానికి ఆస్తి పని యోహానికి ఇచ్చాడు, ఆందరికి ఆస్తి పని ఆందరికి ఇచ్చాడు, మత్తయికి ఆస్తి పని మత్తయికి ఇచ్చాడు. అంటే 12 మంది శిష్యులకి ఏది అధికారం ఇచ్చాడు వాళ్ళకి అది ఇచ్చాడు. అంతవరకు చెయ్యి. ప్రతి ఒక్కటి నేను పోసుకోదని అంటే అమ్మా అదే చదవండి, చూడండి. నిర్భయకాండము 18 నీతోనూ నీవు ఉండిన ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోతారు. నీకు ఈ పని మిక్కిలం చాలు తల్లి. మోషేకి ఒక భారం ఉందంట. ఏదంట? ఒక భారం ఉన్నప్పుడు మావైన మిత్రులు వచ్చి ఏం చెప్తారంటే, నాయన ఐగుప్తు దేశం నుంచి ఎన్నో లక్షల మందిలో 1000 మంది వచ్చారు. ఒకటికి అనారోగ్యం అంటారు, ఒకటి కుటుంబంలో సమాధానం లేదంటారు, ఒకటి అన్నదమ్ములు ఆస్తి కావాలంటారు. ఈ అన్నిటి విషయంలో నువ్వు నలిగిపోదు, వాళ్ళు చచ్చిపోతారా? నీకు ఈ భారం ఉండకూడదురా? వీళ్ళలో న్యాయాధిపతుల్ని నీతిమంతుల్ని కొంతమందిని ఏర్పాటు చేసుకొని కొంతమందికి వీళ్ళని కొంతమందిని వీళ్ళకి అప్పు. వీళ్ళు ముగ్గురు వచ్చి
నీకు చెప్తారు, నీ భారం ఏమవుతుంది అక్కడ ఒక్కో. అట్లా సువార్త ప్రకటించి ఎవరైనా కానీ దేవుడు ఎంత భారం ఇచ్చినా అంతే చేయడు. అమ్మా చేసామంటే పక్కన దోషించడం కాదు, పక్కన మతాల పైన పాడటం కాదు. దేవుడు ఏం చెప్పాడు నీకు? పక్కన మతాల పైన ఎగురమన్నారా? పక్క దేశంలో ఉన్న మతాన్ని తిట్టమన్నారా? దూషించమన్నారా? వీళ్ళని నిందించమన్నారా? మీరు వెళ్ళి నాకు సాక్ష్యం ఉండండి. ఏమన్నది? సాక్ష్యం ఉండండి. నేను ఎలా జీవించానో, ఎలా బతికానో, నేనే జీవము, నేనే మార్గము, ఈ సువార్త ప్రకటించడం బాబు అంటే నలుగురు పెద్ద మందులు కూర్చుని నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఎవడు తండ్రి ఎవడికి గొప్ప, అట్లా వాడు మాన మనసు పొందే మాన మనసు పొందినట్టు. ఇప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకటించారమ్మా, ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ప్రకటించారు. ఇల్లైనా ప్రతి ఒక్కరిని రక్షించు వాళ్ళు దేవుడు కాదు. అట్లా నీ విశ్వాసం నేను బలపరాల్సి గమ్ముడు వెళ్ళిపోతాడు. రాజ్యం వస్తుంది, మారు మనసు పొందని అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతేగాని వాళ్ళ అమ్మ అక్కడికి వీళ్ళ మీరు సత్యముని నమ్మండి అన్నాడు. ఏమన్నాడు? సత్యము నమ్మండి, మార్గము తెలుసుకోండి, న్యాయమని ఎందుకు చేసుకోండి. నేను చెప్తా, సువార్త ప్రకటిస్తా. ఎందుకు చెప్తా అంటే మొదటగా మీరు ఏం చేస్తారంటే ఖురాన్ చదవండి, బైబిల్ చదవండి, భగవద్గీత కానీ చదవండి. మీకు ఏది న్యాయం అవుతుందో ఆ మార్గంలో. నేను ఈ మార్గంలో రాని అని రూల్స్ చెప్పను, ప్రభు కానీ ఈ మార్గంలో రాని అని చెప్పరా. మీకు సత్యం ఏదో తెలుసుకోండి అంటున్నారు. సత్యం తెలుసుకోమంటారు. ఇప్పుడు మీరు అందరూ అమ్మ సత్యాన్ని నమ్ముతారా లేకపోతే అన్నేమని నమ్ముతారా? సత్యం ఎక్కడ ఉందో అక్కడ మీరు జీవిస్తారు. సత్యం అని నమ్మిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? చీకట్లో ఉంటారు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఈ భూమి ఆకాశం సత్యంగా సృష్టించిన వాడు ఎవడు? నేను చెప్తా. నేను మొదటగా పుట్టితే క్రైస్తవుని. నేను ఎవరిని? ఒక క్రైస్తవుని. అన్ని గుళ్ళు తిరిగా, అన్ని మసీదులను తిరిగి అన్ని తెలుసుకున్నా. కానీ నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదేమని ఒకసారి తెలుసుకున్నా. దేవుడు హెచ్చరించు, నీ సోదరులను ప్రేమించు. ఎవరు సోదరులు? సోదరులు అంటారు మా ఇంట్లో ఉన్నారు కదా, మా అన్న, మా చెల్లెలు, మా అక్క, మా తమ్ముడే కదా. కాదు, నీ సోదరులను ప్రేమించు. అనగా నీ చుట్టుపక్కల ముస్లిం హిందువులందరూ ప్రేమించు. అమ్మా యేసు ప్రభు ఉన్నారు, నీకు ఇష్టమైతే నువ్వు నమ్ము. ఇప్పుడు చూడండి, పక్కన రాని మొదటి వాళ్ళు వస్తుంది, కూర్చోండి తల్లి. అస్సలు కూర్చోడు కాదు, చాలాసార్లు కూర్చోడు కాదు, చిన్నగా పెట్టి వస్తుంది. ఇది ఇప్పుడు లాస్ట్ ఎవరు నమ్ముతున్నారు? ఎందుకంటే ఈ వాక్యం ఎక్కడ చదువుతుంది? వెళ్ళి ఆ వాక్యం వాళ్ళ పైన ఏమని విశ్వాసం ఇచ్చారు. నువ్వు దుర్మార్గుడు, నీ దేవుడు దుర్మార్గుడు, అన్ని దుర్మార్గులు అంటే వాళ్ళు ఏమైపోతుంది? బాధ ఎందుకు? బాధ నీ తండ్రికి నీ ఇంటికి వచ్చి దుర్మార్గుడు అంటే బాధపడవా? అంటే చెప్తాను. సత్యము తెలుసుకో, ఏది మార్గము తెలుసుకో, ఏది న్యాయమో తెలుసుకో. ప్రపంచం అంతా బాధపడిపోతుంది. ప్రకటనల ప్రవీణ్ చనిపోయిందని చెప్పి ప్రపంచం అంతా బాధపడిపోతుంది. నేను సంతోషిస్తున్నా. కొడతారేమో నన్ను వచ్చి పాస్టర్లే, అందుకు కాదు వీళ్ళకి ఇష్టేసి వచ్చి కొడతారేమో నన్ను. ఎందుకు ఆనందిస్తున్నానంటే ఆయన నీతిమంతుడైతే, పరిశుద్ధుడైతే, అపోస్తుడైతే, న్యాయంగా బతుకుంటే ఆయన ఎక్కడ నివసిస్తారు? నేను ఆయన ప్రేమించుంటే నిజంగా రేపు నేను కానీ ఆయనతో నేను దేవుడు రాజ్యంలో నివసిస్తానని చెప్పి ఈ నమ్మకం ఉంటుందా? ఆయన చచ్చిపోయాడు. లైవ్లో వచ్చి వాళ్ళంతా చెప్పొచ్చు ఆయన చచ్చిపోయాడు, అయ్యా ఆయన భారం మోసారు, చచ్చిపోయాడు, ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు చంపేశారా లేకపోతే ఆయన చచ్చిపోయాడా? ఏమైంది? ఇప్పుడు అయినా నిజంగా చచ్చిపోతే రేపు దేవుడి దగ్గరికి ఇల్లు ఉంటే మేము కానీ ఇట్లాగా నీతిగా బతికితే మేము కానీ అక్కడ ఉంటాం, ఇబ్బంది లేదు. నాకు అర్థం లేదు, వాళ్ళ తల్లి కట్టుకున్న భార్య, కన్నిన బిడ్డ ఎదురు వాళ్ళకి ధైర్యపరుస్తున్నారమ్మా. మిగతా వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మతాలు మీ మత అంటే మా పాస్టర్ దుమ్మ లేచిపోతే ఆంధ్రప్రదేశ్ ఏమడు. ఏంటి దేవుడు ఇలాంటి నేర్పించింది? ఒక క్రైస్తవునికి ఇదే నేర్పించింది. నేను అడుగుతున్నాను, దేవుడు సువార్త ప్రేమతో పంచమన్నాడు కానీ చిట్టుకొని చేసి చాలించి చెప్పమన్నా దేవుడు ఎక్కడ? దేవుడు పైన ఉమ్ము వేస్తే బొమ్మకున్నాడైనా అధికారులు రోమిలు దేవుడు పట్టుకునే దానికి వస్తే ఆ నిమిషం ఆయన ఏం చేస్తే పారిపోయాడు. తప్పించుకోవాలి కొన్ని విషయాలు, మనం తప్పించుకోవాలమ్మా.
ఏసై నా తోడన్నాడు, ఎవరు వస్తారు రాండ్రా. మనం విన్నారే కదా, కాల్చింది కాల్ చేసి ఏం చేస్తారా? ఎప్పుడు ఎక్కడ తగ్గించుకో, దేవుడు ఏమంటారమ్మా, ఎవడు తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చిస్తారు. వీళ్ళు రెచ్చిపోతున్నారు. దేనికి? నీ ఆవేశమా? నీ ఆవేశం పరిశుద్ధత కాపాడు. నీ ఆవేశం దేవుడు రోషంగా ప్రకటించు. అయ్యా మా ప్రకటన ప్రవీణ్ చచ్చిపోయాడు, తీర్పు తీర్చేవాడు నా దేవుడు నాడు, ప్రతి ఒక్కరు క్షమించేస్తున్నాము. దేవుడు న్యాయాధిపతి, న్యాయమతీస్తుడు. ఇప్పుడు వరకు రేపు పోస్ట్ మార్టం చూడండి, మేము ఏమి మాట్లాడాం. ఒకసారి ఆయన హత్య అయినా చంపవేసిన యెహోవా రాఫా అనగా దేవుడు చూసుకుంటారమ్మా. దేవుడు చూసు. ప్రతి మతము కులము ప్రతి ఒక్కటి అన్ని నమ్ముతారు. నరకము స్వర్గము ఉంది. పాపము అన్యంగా చంపిన వాడిని నరకంలో పడేవాసని ప్రతి ఒక్కరి గంధంలో ఉంటుంది. అది నమ్ముతున్నారు అందరూ. ఛాలెంజ్ చేసి త్వరగా కొట్టం కదమ్మా, దేవుడు వాక్యంగానే ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు సువార్త భారం పోయినరా అంటే ప్రకటన ప్రవేశ భారం మోస్తున్నారు. వీళ్ళు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. దేనికి దేవుడు నిన్ను ఎంచుకుంది? దేవుడు నిన్ను ఎంచుకుంది ఎందుక? అనేకలేంటి ఆత్మలు సువార్త వినడానికి సంఘానికి వస్తుంది. వాళ్ళు బలపరచండి రా బాబు అంటే రోడ్డు పైకి వచ్చేస్తున్నారు. దేవుడు ఎక్కడ చిక్కులాడు మాట తప్పు అది ఎంత తప్పు అది అంత అది తప్పు చేస్తారో ఏం చేస్తారో దేవుడు చూసుకుంటారు. మీరేం చేయాలి? లైవ్లో వచ్చినప్పుడు అయ్యా ఏదో జరిగిపోయింది, ఒక కుటుంబం అన్యాయం జరిగింది, మా క్రైస్తవులు ఏంటంటే తగ్గించుకుంటాం, మేమైందంటే ప్రతి ఒక్కరిని క్షమిస్తాం. మా దేవుడు మాకు నేర్పించిందన్నప్పుడు ఇద్దరు మనుషులు కూడా ఏంటి అదే. కానీ మా మతంలో ఎవరైనా పెద్ద మతంలో చచ్చిపోతే రచ్చ చేస్తారు. వీళ్ళు మతం ఏంటంటారా, వీళ్ళు శాంతి ఎదురు. అబ్బా వీళ్ళు దేవుడు నిజంగా గొప్పవారు ఆయన, వీళ్ళు ఎంత శాంతిగా ఉన్నారు ఆయన, వీళ్ళ కుటుంబంలో వాళ్ళు భార్యగా నుంచుడు ఆ వ్యక్తి చంపిన వాటిని కానీ క్షమించేస్తారు. వాళ్ళు బిడ్డ చూస్తే కీర్తనలతో పాటలు పాడుతుంది, వాళ్ళ తల్లి చూస్తే అన్నల్ని ధైర్యపరుస్తుంది. ఏంటంటే వీళ్ళ మనసు ఏంది, వీళ్ళు ఏందని చెప్పి ఎదురు వాళ్ళు ఏం అవుతారమ్మా? దేవుడిని నమ్ముతారు తల్లి. దాన్ని చూసుకున్నావు ఇటు వాళ్ళు ఏం ఉండదు, మీకు బీపీలు షుగర్లు రావడం తప్పక. ఇప్పుడు ఎగిరేరు ఒక వ్యక్తి, ఎవరు? జయపాల్ కాదయ్యా, అజయ్ కుమారు. ఇక వ్యక్తి ఎగిరారు అంతా. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారో ఇంకోటి తీసుకెళ్లారో అర్థం కాదు. ఎవరైతే మనం దేవుడు చెప్తున్నారు నా రాకడికి అక్కడక్కడ భూకంపాలు నిందరు. దేవుడు చెప్తారు మిమ్మల్ని నేను గొర్రెల మధ్యకి పంపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పారా లేదా? వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా? నోటిని ఎంత పెట్టుకోవాలి అట్లా పెట్టుకోవాలి కదా. దేవుడు సువార్త ఎంత చెప్పినా నిలబెట్టుకోవాలి కదా. అతి ఓవరాక్షన్ చేస్తే ఏం చేస్తారు? ఎవరికి అప్పు చెప్తారా లేదా? సాతానికి అప్పు చెప్తారు. చెప్పినట్టు లేఖనం నెరవేర్చుకోదా? చూడండి అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి లేదా, నిధులు వస్తున్నాయి లేదా, శత్రువులు వేస్తున్నాయి లేదా, సమాధానం లేకుండా పోతుంది, నెమ్మది లేకపోతే ప్రపంచం ఎక్కడ చూసినా ఏమైంది? కరువు అయిపోయింది. వ్యాపారం ఉంది తల్లి ఉందా? వ్యాపారం ఉంది సోదరా, వ్యాపారం ఉంది తల్లి. ఇంకెవరు వ్యాపారం ఉంది తల్లి? ఎక్కడైనా పెరుగుతుంది. ఇవన్నీ లేఖనాల్లో దేవుడు చెప్పరు. నా అంతము వరకు చెప్పండి, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఏమవుతారు? రక్షించబడతాడు. దేవుడు చెప్పింది నా ప్రేమని గర్వపరిచున్నాను దేవుడు. నేను భారం మోసా. ఏం భారము? సమస్తము భారం మోసిన జనులారా అంటే నీ భారం తీసుకుని ఎవరు వెతుకురామంటున్నారు? నా వెతుకురా. నీకేం చేస్తారంటే నీ భారం నేను తీసుకుని విశ్రాంతి కలిగిస్తానంట. నిజమే కాదా? నీ పైన శాపము శిలువ పైన యాగించిందా? నీకున్న శాపము, నీకున్న నిందలు ఆయన పైకి వచ్చి లేపి ఆయన ఉన్న ఆత్మ ఏమైపోయిందంటే కొన అడిపింది అయిపోతే నెప్పి తట్లు కదా. ఏది లాభ సమాప్త అంటే తండ్రి నా చెయ్యి నెత్తికి వేయించేది. ఆయన పరిశుద్ధుడు అయిన పాపం ఉన్న చోట ఆయన నిలవండి. వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? నీలోన్న భారం ఎవరు మోస్తున్నారు? యేసు ప్రభు నీ కోసం భారం మోస్తున్నారు. దేవుడు అనుకుంటున్నారు నేను భారం మోస్తున్నాను. దేవుడు మోసిన భారంగానే నీ భారం గొప్పదా? దేవుడు అపొస్తలులు మోసిన భారంగానే నీ భారం గొప్పదా?
ఒక దైవ సేవకుడికి అన్యాయం జరిగింది, నిజమే. లేకపోతే ఏదో ఒకటి జరిగింది, తీర్పు తీర్చాల్సిన ఎవరు? మనమా? దేవుడు. అతని కోసం, కుటుంబం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తీర్చేయి వీళ్ళన్నీ నువ్వు శత్రువు పని ఎదురు చీపి అంటే ఇప్పుడు చూపించదు, రేపు తీర్పులో చూపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓపిక 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 బిగించుకుని ఉంటారు. ఆయన బిగించుకుని ఉంటారు. చూస్తారు. ఎక్కడ ఎప్పుడు బోర ఊదుతారో అప్పుడు సంఘం అంతా ఎత్తపాడుతుంది. దేవుడు వెళ్ళాడు, సిద్ధంగా ఉండండి. సూచనకి ఏదో దేవుడు చెప్పినట్టుగా జరుగుతుంది. చూడండి, జపాన్లో జపాన్ బ్యాంకాక్ ఏమైపోయింది మొత్తం. అక్కడ వరకు ఎందుకో ఏరోప్లేన్ వెళ్ళే దూరం కదా మన హైదరాబాద్లో వచ్చింది తెలుసా? హైదరాబాద్కి వచ్చింది, నెల్లూరు రాకుండా పోద్దా? వస్తుందా? మన వాళ్ళు వస్తే ఇంకేలా నువ్వేం దేవుడు అయ్యా నువ్వేం దేవుడు అయ్యా మా ఇల్లు ఇంటికి ఇచ్చేసావు. శ్రమ పడు. ఈరోజు నీకు ఫ్యాన్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలింగ్ వాటర్ అన్నీ తాతరు, అన్నీ చేస్తున్నావు. కానీ ఆ రోజుల్లో సువార్త ప్రకటిస్తే ఒక భాష ఒక వ్యక్తి చెప్తాడు, ఎత్తుకొని ఒకరి పైన మనం నిందించుకోకూడదు. దేవుడు ఇది ఏమంటారమ్మా? దీన్ని ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలము. శ్రమలో మీటింగ్స్ పెడతారు. ఆ దేశ వరకు సువార్తను ప్రకటించాం. అక్కడ ఏం జరుగుతుంది? సువార్త ప్రకటిస్తున్నాము. బైబిల్ ఏముంది? ఇక్కడ పరిశుద్ధ గ్రంథమే కదా. చాలా మంది చర్చిలు కానీ అక్కడ కానీ బూట్లు వేసుకెళ్ళిపోతారు. ఏం వేసుకెళ్ళిపోతారు? బూట్లు వేసుకెళ్ళిపోతుంది కదయ్యా. ఏంటయ్యా అంటే టేజుల పైకి ఎక్కుతాము, వాళ్ళు సేవలు కొట్టేస్తుంటారు. మాకు గుచ్చుకుంటే అయ్యా అందుకని బూట్లు వేసుకుంటాము. ఇప్పుడు నువ్వు గుచ్చుకుంటున్నారు, బాధపడిపోతున్నావే. ఆ రోజు అపోస్తులు అడవుల్లో తిరిగారా, వాళ్ళు గుచ్చుకోవాలా? మనల్లా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచారా? కొన్ని కిలోమీటర్లు నడిచి సువార్త ప్రకటించారమ్మా. వాళ్ళు దాకా గుచ్చుకోలా? ఏంది ఈరోజు సువార్త ఎట్టయిపోతుంది? కరువు అయిపోతుంది. అందుకే దేవుడు చెప్తారు, కోత విస్తారముగా ఉంది, కోత కోసేవాళ్ళు తక్కువ ఉన్నాడు. అంత సేవకులు తక్కువ ఉన్నాడు. అంటే నిజమైన బోధ లేదు. ఇలాంటి విశ్వాసాలు అనేకలు ఉన్నారు, కానీ కోత కోసడానికి ఎంత ఘోరంగా చెప్తాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు లేదు, కరువు అయిపోతుంది సువార్తకి, నిజమైన సువార్త. అందుకే దేవుడు చెప్తాడు, మీరు ఏ బోధన బోధ నమ్మవాకని. అపొస్తలులైన పౌలు చెప్తారు, సత్యమైన వాక్యం తెలుసుకుంది. ఆకాశంలో ఉన్న దేవతలు కానీ ఇక్కడ భూమిపైన వచ్చే మేము చెప్పిన ప్రసంగమైన కానీ బైబిల్ ఏదో అది మాత్రమే చెప్పు. అక్క రేపొద్దు నువ్వు కారు వినాస్తావు, నాకు తెలుసు. ఒక రాస్తావు చెప్తున్నా కదా, నువ్వు కారు వినాస్తావు. అది చెప్పమన్న దేవుడా. రేపొద్దు నువ్వు మంగళ వినాస్తావు, అదే చెప్పమని దేవుడు. నీ ఆత్మకి రక్షణ దేవుడు కలిగించును గాక. నిత్య రాజులకి వారసురాలు గాక, నిత్య రాజులకి వారసులు గాక. దేవుడు కృపాసును నివసించును గాక. దేవుని ఎల్లప్పుడు నువ్వు హత్తుకుని ఉండును గాక. అంత ఉజ్జీవం వచ్చిందా? బంగళేమంతా కట్టుకుంటావు. ఏసు నావులో నువ్వు బంగళకు నాసు బుక్కం వచ్చినాక ఇల్లు కూలిపోతే భరిస్తా సరే కాదురా. వీళ్ళు చెప్తారు, ఒక్కొక్కటి చెప్పేది ఎట్లా ఉంటుంది అంటే, రేపు నువ్వు కారు కొనేస్తావు, ఒక బండరాయి వచ్చి వాడిని దేనికి భరిస్తా. ఒక గ్రామంలో ఒక కారు పెట్టుకోమన్నాడు ఒక పెద్ద మనిషి. మన వాళ్ళు ఎట్లా అంటే, ఒక వీడియో కానీ ఉంది, చాలా మంది మన సిస్టర్ పేరు ఎదురు కానీ ఏం చెప్తున్నా కొత్తపోయి లాగి నడుస్తుంటే వాడుకోసం ఏంటి, ఒక చూసి సిగ్గు నేర్చుకో, చూసి తెచ్చుకోడు. వాటిలో సప్పమ్ముతారు. అవి ఆడస్తుంది, ఇదేం కర్మరా నాయన, ఇది కాదు అనుకున్నా. నువ్వు కాకపోతే నాకు ఎవరో చూస్తుంది. సువార్తలో నాకు నిలబడుకోలేదు. నువ్వా ఎక్కడున్నావు తల్లి? కారు మర్చిపోయా. కారు ఒక రోడ్డు పైన పెట్టి ఉన్నాడు. అక్కడ ఎందుకు పడిందో కానీ ఏంది నాకే కాదు కోతి.
గ్లాస్ పగిలిపోయింది. ఏమైంది? ఎందుకు గొడ్లు పెట్టి లాభమా? చెప్పారు కదా, మా దేవ సేవకులుగా చెప్పారు కదా, నువ్వు కాలు కొనేస్తావు అన్ని కొనేస్తావు తల్లి, నువ్వు మంచి రేపు నీకు కాలు నిప్పి నడు నిప్పా, రేపు పొద్దున తగ్గిపోతుంది తల్లి, రేపు ఆ ప్రాణమే పద్ధతి పరిస్థితి. దేవుడు పిలిచేస్తాడు, ఏది ప్రాణమా? దేవుడు సువార్తతో ఆడుకోబాకండి. దేవుడి పిల్లల దేవుడు బోధనతో ఆడుకోబాకండి. దేవుడు సత్యమైన చెప్పిన మాటలు సువార్తలో ప్రకటించింది. దేవుడు కానీ సువార్త ప్రకటించడు. దేవుడు ఇట్లా నిలబడుకున్నట్టు సువార్త ప్రకటించడు. ఆ రోజులో కపెర్నహూము హోమలో ఆయనకి అవకాశం వచ్చినాక, ఎప్పుడు విశ్రాంతి దినం వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు చెప్పుకున్న కదా మనం మత్తయి సువార్త 11 అట్లా ఆయనకు అడ్డే వచ్చినప్పుడు ఆయన చదివి ఇదిగో ఇప్పుడు ఈ వాక్యము మీ మధ్యలో నెరవేరింది అని చెప్పిన ఒక్కొక్కరు కోపం వచ్చేసి అట్లా చెప్పి మాటలు ఏముందో అది చెప్పి వెళ్ళిపోవాలి. దేవుని పిల్లలు అతి ఓవరాక్షన్ చేయండి. మన వాళ్ళు కానీ విశ్వాసం ఏమి తక్కువ, ఎక్కడ స్వస్థత కలుగుతుందో, ఎక్కడ ఆశ్చర్యం కలుగుతుందో అట్టే అవుతారు. సత్యమైన వాక్యంకి ఏమంటా మరొకసారి చెప్పండి, ఇవ్వరు. శక్తి వాక్యానికి ఇవ్వరు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు రేపు చెప్తారు. ప్రభువా నీ నామముతో మేము దెయ్యాలని స్వస్థతల్ని మేము కలిగించలేదా అన్నప్పుడు నువ్వురా సాతాను నేను అంతలా ఏమంటాను, ఎవరు నువ్వు అసలుగా అట్లా అంటారు. అక్రమ చేసేవారు మిమ్మల్ని నేను అంటే మాకే కాదు అందరికి వర్తిస్తుంది. అందరికి ప్రతి ఒక్కరి అక్రమం చేయకూడదు, అక్రమం చేయకూడదు. ఎందుకంటే నాకు మొన్న ఒక బోర్ కొట్టిస్తున్నాను, తిట్టి తిట్టి బోర్ కొట్టిస్తాను, అందుకని వదిలేస్తాను. మన ఏం జరిగింది తెలుసు, నాకు సువార్తలో నడుస్తున్నా చెప్పిన కదా, సువార్తకి నడుస్తున్నప్పుడు కరోనా టైంలో ఒక అతను చావు బతుకులు ఉంటే ఒకసారి ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఏడస్తా ఉంటే మొదటిగా వాళ్ళు బయటకు పంపించమని చెప్పారు కదా. అది జరిగి 3 సంవత్సరాలు అయిపోతుంది. రీసెంట్గా అయినా ఈ నెల మన చనిపోయాడు, 2వ తేదీ 3వ తేదీ చనిపోయాడు, 1వ తేదీ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఫోన్ చేశారు, నేను పాలకి పక్కన ఫోన్ చేసి ఎట్లా చచ్చిపోతాడు ఏమంతా అడుగు, నువ్వు ప్రార్థనలు అడుగు, దేవుని ఎట్లా చచ్చిపోయి నీకు చూపిస్తాను కదా నువ్వు అడిగాడు. ఇష్టం దేవుడు పెట్టాలి, రికార్డింగ్గానే ఉన్నాను నాకు తెలిసి, ఫోన్ లేదు అది రికార్డింగ్గానే ఉంది. ఫోన్ చేసి ఎంత చచ్చిపోయాడు అడుగు దేవున్నా, నేను చాలా చచ్చిపోవన్నా కాదు చూడన్నా పిచ్చి నాకైతే. ఫోన్ చేసి నువ్వు అడుగు అన్నా, మీరు అడిగే మాట కరెక్ట్ కాదు, నువ్వు ఆ రోజు ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థన వాక్యము ఫలించింది. నేను అవి ఫలిస్తాయరా, దేవుడు నమ్మకం ఆ రోజు వాక్యము ఫలిస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్పే మాట ఇది కరెక్ట్ కాదన్నా, నీ తమ్ముడికి ఆత్మ సాధించాలి, దేవుడు రాజ్యాలు అవి ప్రార్థన చేయి. ఎవరైనా చూపించుంటారయ్యా, అది నీ ప్రార్థనలో పెట్టు, నీకు కనిపిస్తుంది నాకు చెప్పు. నేను చెప్పా, అయ్యా సౌలు బొమ్మకొండరు ఇల్లు ఎవరి దగ్గరికి వెళ్ళారంట, మంత్ర కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సౌలు పిలిపించి సమయాన్ని పిలవని సమయాన్ని పిలిపించని అడిగారంట. సమయంలో వచ్చి ఒకే తీర్మానం ఇచ్చేశారు, రేపు నీవు నాతో కానీ పరలోక రాజ్యం అవుతారు నువ్వా. అసలుగా దేవుడు మాట అంటే ఆటలైపోయింది, కెరలైపోయింది ఒక్కొక్కడికి. జాగ్రత్తగా చెప్పేది వాక్యమా? దేవుడు కళ దర్శనాలు ఎప్పుడో ఒకసారి ఇస్తారు, దర్శనం ఇస్తారు. వీళ్ళకి ఏమైపోయింది అంటే జాగ్రత్తగా చెప్పేవాళ్ళు అయిపోయింది పరిస్థితి. చూడండి దాంట్లో ఇప్పుడు అలా వ్యక్తి వచ్చినాడు, మౌనం చూస్తాను చెప్పేస్తాను, ఏం చేస్తానంట మౌనం చూస్తాను అక్క, మౌనం చూస్తాంటే చెప్పేస్తా అక్క. అక్రమ చేసేవారులారా ఇద్దరికి నేను అందుకే చెప్పింది, ఫస్ట్లో సువార్తకు వచ్చినప్పుడు శుభము లేదు పాపం,
ఒకటే చెప్పా, నేను ఆశీర్వాద ప్రార్థన చేయను, నేను బంగ్లా కొనుక్కోమని చెప్పను, ఏం చెప్పను. దేవుడు సువార్త ఉన్నది ఉన్నట్టుగా నిజమైన బోధ. మీకు కష్టమని బాధ కలగని లాస్ట్ కట్టి సువార్త నేను చెప్తాను కరెక్ట్గా చెప్తుంటే ఎంతమంది వచ్చేవాళ్ళ? ఆ తల్లి వచ్చేది, తల్లి ఈ అమ్మాయి వచ్చేది, ఆ తల్లి వచ్చేది, ఈ ముగ్గురే వచ్చేది, ఇంకెవరు ఉండేది కాదు. ఆ తల్లి అట్లా వచ్చేవాళ్ళు తల్లి. అంటే సత్యమైన వాక్యానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? సువి ఎక్కట్టున్నారు, కొంతమందులు ఎక్కట్లా. ఎంత చొప్పు అదేదో సామెత ఉంది కదా, ఎంత కొట్టినా అదే సామెతలు ఎక్కువ రావు. ఎదేవరు వెళ్ళారా? అదేగా నేరని ఎంత కొట్టినా ఏమవుతా చెప్పండి. నేను నేర్లు కొట్ట దెబ్బలు ఎక్కడుంటుంది అందరికీ. అంతే మనుషులు. కొంతమంది అందరికీ అంతే, మిమ్మల్ని కాదు. మా సంఘం మంచిది, మా సంఘస్థులు ఆత్మ చేత కుట్టించుకుంటారు. ఇంటికి వెళ్ళి పక్క చేరి దేవుడు మొర పెట్టుకుంటారు. ఆ మొరని ఆయన ఏం చేస్తాడు? రే తిమోతిట్రా ఏం చేస్తాడు? నా బిడ్డని ఆడస్తుంది, నా నిరకం అవుతారు. మంచిది. అట్లాగా నీ భారం ఏం చేయమంటారు? నీ సువార్త భారం ఏం చేయమంటారు? నీ ప్రేమని ప్రతి ఒక్కటి ఆయన మీద మోపు. నీ భారం అది కదా. ఏదైనా 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 విశ్వాసంతో భారము మోపి, ప్రభువా ఈ భారము నీవు మోసనవు కదా, నా భారం మోసనవు కదా, ఈ భారములో కావాల్సిన నాకు జ్ఞానం దయచి ఎట్లా నడవాలో. నువ్వు ఒక్కడే మోయటం కరెక్ట్ కాదు, ఈ భారాన్ని తట్టుకోలేకపోతున్నావు, దాని ఖర్చు నాకు శక్తిని దయచి. ఏంటి శక్తి? భూమి పైన కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. కష్టాలు తీసేమంటే అది సమస్య లేదు. చలవలు వచ్చి ప్రార్థన చేస్తారు, అయ్యా నాకు తలనొప్పి ఒళ్ళిప్పులు వస్తాయంటే దేవుని వెళ్ళారు. అది ఒక సినిమా ఉంది, సినిమా కాదు, ఒక వ్యక్తి ఉన్నాడు సైకాలజీగా. ఇది సైకాలజీగా అంట పిచ్చోడు అంట. డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు బాగా తల్లిపుకుంది, డాక్టర్ గారు అన్నాడు. తల్లిపుకుందా? సరే రా అని చెప్పి ఆంధ్రా పేపర్ వేసాడు నోట్లో. ఏంటి పేపర్ వేసాడు నోట్లో. వాడికి ఏమైపోయింది? వేస్తాడు, మింగేస్తాడు. ఇప్పుడు ఎవరికి ఏమైపోయిందా? కాదు, సూపర్. మీరు అట్లా పిచ్చిగా ఉంటారు మన వాళ్ళు. నమ్మి మీరేంటంటే విశ్వాసించండి. పిచ్చిగా చేపట్టుకోండి. రోషంగా నిజాయితీగా ఉండాలి. దేవుడి విషయాలు రోషంగా జీవించాలమ్మా. ఈ భారం ఏం చేయమంటున్నారు? యెహోవా మీద మోపు. ఏం భారమా? నువ్వు అప్పు చేసి ఆయన అడుగు, నువ్వు అప్పు చేసి తీర్చు, నా భారం ఉంది ఇది, తీర్చు. ఇప్పుడు చెప్పడం కదా ఏమంది? ఒకటి తల్లి పొందితే తగ్గిపోయింది. అదే కానీ అంటే చాలా మంది ఏంటంటే నాకు తల్లిపి అంటే ఏమవుతుంది? తల్లిపి వస్తుంది. ఇక్కడ నొప్పి పడుతుంది, నొప్పి వస్తుంది. మన నోట్ల నుంచి ఎప్పుడు చూసినా ఆశీర్వాదమైన మాటలు వచ్చి ప్రార్థన చేసుకుంటారు కదా, ఇది అని చెప్పవాలి. అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, నేను ప్రభుకి మొరపెట్టుకున్నాను, దీనికి ప్రభు సమాధానం కలిగించినట్టుగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనం ఏం చేయాలంటే నాశనం మాటలు మాట్లాడుకోదు, ఆశీర్వాదం మాట్లాడే ఉండాలి మనం. అప్పుడు నువ్వు ఆశీర్వాదిస్తావు. ఎప్పుడు మనం నోట్లకి చేయగలగాలి? ఆశీర్వాదం, నెమ్మది మాటలు, ధైర్యపరిచి మాటలే రావాలి. వ్యర్థమైన మాటలు వచ్చింది ఏమైపోద్ది? నిప్పులు వస్తాయి. ఆ నిప్పులు తెప్పించుకోకూడదు మనం. నువ్వు నిప్పు తెప్పించుకొని దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభు తగ్గించు, నా ఈ భారం పెడతానంటే ఈ భూమి పైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం వస్తుంది. భూమి పైన దేవుడు ఏం పుట్టించున్నాడమ్మా? ఏం పుట్టించడు? మంచి ఆహారం సృష్టించడు. ఆహారం పాడవదా? ఏంది పాడైపోదా? అట్లా మన జీవితం రోగం వస్తుంది. ఆ రోగానికి అందుకే దేవుడు ఏం చేస్తాడు? మన కోసం వ్యాజ దాంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు పౌలు తెలుసా మీకు? పౌలు తెలుస్తుంది. పౌలు
ఆ ఒక ప్రాంతం వెళ్తాప్పుడు మార్గం మధ్యలో ఎందుకు వెళ్తుందంటే తన క్రైస్తవులు చంపేదానికి వెళ్తున్నాడు. మధ్య మార్గంలో దేవుడు కనిపించి దర్శనం ఇస్తే ఆ దర్శనం వల్ల అతని కళ్ళు ఏమైపోయింది? ఎవరు వాళ్ళ కళ్ళు పోయినాయి? ఆయన ప్రకాశం వల్ల ఇతనికి ఏమైపోయింది? కళ్ళు పోయినాయి. ఏమైందమ్మా? కళ్ళు పోయినాయి. ఇప్పుడు ఆయన కళ్ళు రావాలంటే యేసుప్రభు వచ్చాడా? యేసుప్రభు ఆంధ్ర ఒక వ్యక్తిని పంపించి ఇదిగో నా కుమారుడు అక్కడ బాధపడుతుంది, అయ్యా వాడు దుర్మార్గుడయ్యా, వాడికి ఎట్ట నువ్వు రోగం తగ్గించుకొని నన్ను ఎట్ట పంపిస్తున్నావు, నన్ను ఒక డాక్టర్కి ఎట్ట పంపిస్తున్నావు, వాడు నీ కైసం పెట్టి చంపేస్తావు అంటే నా నిమిత్తం ఆయన నేను సాయం పడేది సిద్ధంగా ఉన్నారు, నీ వెళ్ళి వాడికి వైద్యం చెప్పు. అట్లాగేమైంది? దేవుడు ఇచ్చాడా? కళ్ళు పోయింది, దేవుడు పానిచ్చాడు, కానీ స్వస్థత ఎవరికి వచ్చి దేవుడు కలిగించాడా? వైద్యులు నీ కోసం ఒక రోగాలు ఏదొచ్చినా నీకంటూ ఒక వైద్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించుకొని. లేదు యేసుప్రభు తగ్గించేస్తారయ్యా, నాకు నమ్మకం ఉంది, నమ్మకం ఉండాలి, అతి నమ్మకం ఉండాలి. వాళ్ళ కోసం చేయించుకొని దేవుడిని విశ్వాసం ఇస్తారు. ఎప్పుడు విశ్వాసం ఉంచాలో, ఎప్పుడు విశ్వాసం ఉంచాలో కాపాడుతారు. దేవుడు వెళ్ళారా? ఎప్పుడు మనలో విశ్వాసం ఉన్నాలో, ఎప్పుడు విశ్వాసము దేవుడికి అప్పుడు చెప్పుకోవాలి, నేర్చుకోవాలి. ప్రతి ఒకటి పెట్టేసిన గుంపు ఇప్పుడు గౌతమ్ బస్ భీమ్ బస్ ఒక 50 కేజీలు పెట్టడానికి ఏమంటారా? నేను మంచోడు కాదు, నేను ఉన్నాను రే అక్కడ వాడికి మోసుకొని రారా, ఒక 20 కేజీల కానీ పోవడం మోసుకురానంటే బండలాగా ఉన్నాడు ఆయన. ఆయన మోసుకునేది నాజాన్ని తెప్పిస్తారా? తెచ్చుకోలేదు, ఖచ్చితంగా తెచ్చుకుంటుంది. అక్క మనం దూషిత కదా ప్రతి విషయంలో. నీ భార్యని ఎంత మొయ్యగాలో అంత ఇయ్యగల దేవుడు. ఎక్కువ మొయ్యలేక పరిస్థితుల్లో ఏం చేస్తుంది సైనా? చేసుకుంటుంది. నీకు ఎంత భారమో అంత భారం. నీ భారం ఎక్కడ మొయ్యమంటారు? యెహోవా మీద మోపము. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటుంది. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 6 తల్లి 6, 5. ప్రతివాడును ఎవరి భారం అంతా? ఎవరి భారము వాళ్ళే భరించు. 2వ అధ్యాయం చూడు, 2వ అధ్యాయం చూడు. అదే అధ్యాయంలో సరే 2వ వచనం. అదేంటి పైన ఏమంటున్నారు? అదేంటి అక్కడ మాట ఇక్కడ మాట అంటే అదే దేవుడు ఏం చెప్తుందంటే జ్ఞానము పెట్టి, జ్ఞానం బట్టి ఎప్పుడు చెప్పు కదా క్వశ్చన్. ఇప్పుడు భారము మొయ్యాల్సిన దగ్గర నువ్వు భారం మొయ్య, పక్కన వాళ్ళు ఇబ్బందులు ఉండరా? నీ స్తోమత ఎంతో అంత చేయి. ఏంటి నీ స్తోమత ఎంత ఉందో అంత చేయి సహాయం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఒక ఇంట్లో ఉన్నాడు, అతనికి ఆహారం కానీ డబ్బు లేవు. 100 రూపాయలు ఎంత? 100 రూపాయలు బీరు తెచ్చుకుంటాడు, 50 రూపాయలు బీరు తెచ్చుకుంటే 50 రూపాయలకి కూరగాయలు తెచ్చుకుంటాడు. లేదు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళకి ఏమవుతారు? కూర. అందుకని భారంలో ఉన్నవాడికి ఎంత చెయ్యాలో అంత ఇది దేవుడు గారు చెప్పింది. నీ భారమును మొయ్. భరించలేని స్థితిలో ఉన్నావా? నేను వస్తాను. నీకు ఆ భారం ఎంత మోసం అంతే వచ్చి మెరుగుది తీరేస్తా. భారం లేకపోతే నువ్వు నిష్ఠ రాజ్యానికి పాలవుతుంది. భారం ఉన్నది. దేవుడు చెప్పారు కానీ సమస్తము భారం వస్తుందల్లా నెరవేర్చాలి. ఆయనకే భారము? ఆత్మల భారం అనేది. అట్లా మీకు ఏదో ఒక భారం ఉంటుంది. ఆ భారం ఎంత ముయ్యగలరో అంతే అయినా వచ్చారు. మీరు ఏంటంటే ఇప్పుడు సంఘానికి ఒక భారం ఉందమ్మా, సంఘానికి ఒక భారం ఉంది. ఏ భారం ఉంటుంది? ఆత్మ. ఏ భారం? ఆత్మ. రెండేది ఏంటంటే పండగల టైంలో వచ్చినటువంటి ఖర్చు ఎక్కువ అయిపోద్ది. వాటిని ఏం చేసుకోవాలి? అందరూ పంచుకోవాలి. సంఘం ఒకటే భరించుకుంటారు. సంఘం ఎదుగుతాను అనుకో, వాటికి కావాల్సిన వస్తువులు పెంచుకుంటానే వెళ్ళాలి. ఇప్పుడు రేపు ఈ బిడ్డలో నేను చెప్పా, అరే సంగీతం వాయించుకోవాలి, వాటికి పియానో వచ్చి 20,000 అయిపోయింది. సంగీతం అట్లా ఒక్కొక్కటి అవుతాయి. అట్లా ఒక్కరు భారం ఒక్కరు మీరేం చేసుకోవాలి?
పంచుకోండి. ఎంతవరకు? కొంతవరకే, అతిగా పోకూడదు. చూడండి, ఆదికాండము 41:55. ఆ దేశస్థులు ఆహారం కోసము అప్పుడు ఫరో, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఐగుప్తు దేశమంతా ఏమైపోయిందంటమ్మా? ప్రపంచం ఇప్పుడు ఏమైపోయింది? భారం అయిపోయింది. దేవుడు బిడ్డ తగిన సమయంలో గుప్పిలైనా వెప్పతారు. కరువు ఉంది. ఇప్పుడు యోసేపు ఎన్ని మంది కుటుంబమే తోసివేసింది. పనిచేసిన జాబోలే నిందు వేశాడు. నా భార్యతో సేవిస్తానని చెప్పి అనేక నిందు వేశాడు. కానీ భాగ్యం లేఖన భాగ్యం చేసుకుంటే వాటన్నిటిలో ఎవరు తోడున్నాడు? యేసోబుకి దేవుడు తోడే ఉన్నంత. ఆ యేసోబు అన్నల విషయంలో నిందలు పడించకుండా ఐగుప్తుకి అడుగు పెట్టగలరా? ఐగుప్తుకి అడుగు పెట్టకపోతే రాజ్యం అధికారం వచ్చునేదా? ఆ భీము కూల్చుకున్నవాడా? అట్లా దేవుడి సంకల్పం ఒకటి అవుతుంది నీ పైన. ఈరోజు చెప్తా దేవుడు బిడ్డరా, నీ కుటుంబంలో ఏ కరువు ఉందో ఆ కరువు పోవాలంటే అది నీ వలనే సాధ్యము. నీ కుటుంబంకి కరువు పోవాలని మీ వలనే సాధ్యం. మీ వలన మీరే తల్లి. నీ కుటుంబంలో చాలా మంది నీ వల్ల కుటుంబంలో భారం అయిపోయింది, కరువు అయిపోయింది. ఎవరు అంటున్నారో వాళ్ళ నోట్లో వచ్చే మాట ఏంటంటే నీ వల్ల మేము బతుకుతున్నాము. చూడండి, ఆ రోజు కానీ చూడండి, ఆఖరికి ఆ దేశ రాజు గారు ఏం చెప్తుంటే మీరు వెళ్ళి యేసుకు మాట వినండి, అతనికి చెప్పుకోండి మీ కష్టాలని, మీ బాధలని ఏం చెప్పుకోండి. ఆ రోజు భారం వస్తే యేసుకు ఏం చెప్పాడు? దాచిపెట్టిన ఆ గుడ్లంతా ఏం చేశాడు? అమ్మ చేశాడు. భారం ఉంది అంత దేశం కరువు. ఆ భారం నుంచి దేవుడు ఏం చేశారమ్మా? తప్పించాడు. ఈరోజు కానీ మీ కుటుంబంలో కానీ మీ వ్యాపారాలు ఏ భారం ఉన్నా కేవలం మీ వలన ఆ భారం నుంచి దేవుడు ఏం చేస్తారు? తొలగించును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకున్న ప్రతి జీవితంలో మీకున్న భారము, వ్యాపార భారము, కుటుంబ భారము, ప్రతి ఒక్క విషయము నా దేవుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో బలం ఉంది, దాని కానీ జ్ఞాపకం చేసుకోండి.